ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా మంది సోలో బ్రతికే సో బెటర్ అని అనుకుంటూ ఉంటారు. అది సరే, మరి రాశి చక్రాన్ని బట్టి ఏ రాశి వారు ఏ విధంగా జీవించాలి అని అనుకుంటారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం చాలా మంది యువత సింగిల్ గా ఉండేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. సోలో బ్రతికే సో బెటర్ అని పెళ్లి చేసుకోకుండా సింగిల్ కింగులుగా ఉండాలని భావిస్తూ ఉంటారు. టీనేజ్ నుండి హాస్టల్లో ఉండటం లేదా స్నేహితులతో కలిసి ఉండటం వంటివి అలవాటు చేసుకుంటున్నారు. అయితే కొందరు కొన్నాళ్ల పాటు పార్ట్నర్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేసి మళ్ళీ సింగిల్ లైఫ్లోకి వచ్చేస్తున్నారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? దీని వెనుకున్న కారణాలేంటి? మీకు ఒంటరిగా ఉండటమే ఎందుకని ఇష్టంగా మారుతుంది? వీటన్నిటికీ జ్యోతిష శాస్త్రం ద్వారా సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రహాల ఆధారంగా మీ రాశి ప్రకారం మీరు ఎందుకని సోలో లైఫే సో బెటర్ అన్న ఆప్షన్కు మొగ్గు చూపుతారు. అందుకు కారణాలేంటి? ముందుగా మేషరాశి. ఈ రాశి వారు ఒకరి కోసం భావోద్వేగం చెందడం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. అందువల్ల వీరు ఇతరుల కోసం టైంను అడ్జస్ట్ చేసుకోవడం అనేది కష్టంగా మారుతుంది. సరైన సమయం ఎంచుకోవడమే మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి రిలేషన్లో రాజీ పడాలంటే వీరికి ఇష్టం ఉండదు. అందుకే వీరు సింగిల్ కింగులుగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు. వృషభ రాశి. ఈ రాశి వారు భాగస్వామి విషయంలో చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే వీరు ఊహించినట్టుగా పార్ట్నర్ దొరకకపోతే వీరు సింగిల్ గా ఉండేందుకు ప్రయారిటీ ఇస్తారు. ఇలాంటి వారిని మీరు ఒక స్నేహితుడిగా చూడగలరు, కానీ రొమాంటిక్ భాగస్వామిగా ఎప్పటికీ చూడలేరు. ఇక మిథున రాశి. ఈ రాశి వారు తమకు నచ్చిన భాగస్వామి కోసం అన్వేషించే క్రమంలో వయసు అనేది ఇబ్బందికరమని భావిస్తారు. సరిగ్గా పెళ్లి వయసు వచ్చాక తాము ఇంకా చిన్నపిల్లలమని అనుకుంటారు. కాస్త వయస్సు పైబడేసరికి తమ పని అయిపోయిందని, ఈ వయసులో ప్రేమ పెళ్లి లభించదని ఫీల్ అవుతారు. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారు గతంలో జరిగిన విషయాలను గుర్తుపెట్టుకుని పెళ్లి విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎందుకంటే గతంలో వీరి సంబంధాల విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొని ఉంటారు. ఈ కారణం వల్ల వీరు కొత్త రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. ఇక సింహరాశి. ఈ రాశి వారు కొత్త వ్యక్తులను కలవడానికి ఏమాత్రం మొహమాట పడరు, కానీ వీరు ఎవరితో అయినా డేటింగ్ వెళ్లాలనుకుంటే మాత్రం వారి ప్రొఫైల్ను బట్టి అడుగులు ముందుకు వేయడానికి సందేహిస్తారు. డేటింగ్ సైట్స్ ఆధారంగా కొత్త వ్యక్తులను కలిసేందుకు కొంచెం భయపడతారు. కేవలం చాటింగ్, కాల్స్, వర్చువల్గా మాట్లాడేందుకే ఇష్టపడతారు. కన్యా రాశి. ఈ రాశి వారు భాగస్వామి గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటారు. ఇలాంటి ఫీలింగ్స్ వల్ల వీరికి నచ్చిన పార్ట్నర్ అంత సులభంగా దొరకడు. అలాగే పార్ట్నర్ విషయంలో ఏమాత్రం రాజీ పడరు. ఈ కారణంగా వీరు ఎక్కువ కాలం సింగిల్గా ఉండిపోతారు. ఇక తుల రాశి. ఈ రాశి వారు గతంలో చేసిన పొరపాట్ల వల్ల వీరికి రిలేషన్షిప్ పై నమ్మకం అనేది ఉండదు. ఈ కారణంగా వీరు సింగిల్ గా ఉండేందుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఇలా చేయడం వల్ల తమ వల్ల ఎవరు బాధపడారని భావిస్తారు. ఇక వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఎవరితో అయినా రిలేషన్షిప్ కొనసాగించాలంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే దీనికోసం తీవ్రంగా థింక్ చేస్తారు. ఇలా చేస్తూనే తమ మనసులో నెగిటివ్ వెదర్ను క్రియేట్ చేసుకుంటారు. దీంతో వీరు రిలేషన్షిప్ లైఫ్ను కొనసాగించలేరు. ఇక ధనుసు రాశి. ఈ రాశి వారికి లైఫ్లో బోరింగ్ అనేది ఉండకూడదు. అలా జరగకుండా ఉండేందుకు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వీరు రిలేషన్షిప్ విషయంలో ఈ విధంగానే థింక్ చేస్తారు. అయితే వీరితో రిలేషన్ బలపడితే మాత్రం చాలా ఉత్సాహం ఉంటుందని ఫీలింగ్. ఇక మకర రాశి. ఈ రాశి వారి కెరీర్పై ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల ఇతర విషయాలను, ముఖ్యంగా పార్ట్నర్స్, రిలేషన్స్ వంటి విషయాలను పెద్దగా పట్టించుకోరు. దీంతో వీరు పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది. కాబట్టి వీరు సింగిల్గా ఉండేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇక కుంభరాశి. ఈ రాశి వారికి ఇతరులతో టైం స్పెండ్ చేయడం కంటే తమతో తాము ఎక్కువగా స్పెండ్ చేస్తే హాయిగా ఉంటుంది. అందుకే వీరు ప్రేమ విషయంలో కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. అందుకే వీరు ఎలాంటి రిలేషన్కైనా చాలా దూరంగా ఉంటారు. ఇక మీనరాశి. మీనరాశి వారు రిలేషన్షిప్లో అడుగు పెడితే వారి అవసరాలు ఎక్కువగా తీర్చాలేమో అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీరు స్నేహితులు, కుటుంబంతో ఆనందంగా ఉండేందుకు ఇష్టపడతారు. దీంతో వీరి పర్సనల్ లైఫ్ గురించి, ముఖ్యంగా పార్ట్నర్ గురించి పెద్దగా పట్టించుకోరు. దీంతో వీరు పర్సనల్ రిలేషన్ గురించి పెద్దగా ఆసక్తి చూపరు. సో ఫ్రెండ్స్, ఆస్ట్రాలజీ ప్రకారం మరి 12 రాశుల వారు రకరకాల మెంటాలిటీని కలిగి ఉంటారు. అంటే సోలో బ్రతికే సో బెటర్గా అని జీవించేస్తూ ఉంటారు. ఇది మరి వివాహ విషయంలో కానీ, ముఖ్యంగా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం విషయంలో కానీ వీళ్ళు ఇలా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారని మీరు ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.